సో ఇవైతే హార్వెస్ట్ చేసినాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బేబీ అయితే చాలా బాగున్నాము. అండ్ ఈరోజు మా 2024 గార్డెన్ లాస్ట్ అప్డేట్ మీకు ఇవ్వబోతున్నాను. ఎందుకంటే చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు మీకు అంతా ఎట్లా ప్రొడ్యూస్ అవుతున్నాయి, ఎందుకు ఎట్లా అన్ని కాయలు వస్తున్నాయి, ఏం ఫర్టిలైజర్స్ వాడుతున్నారు, ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి. సో అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ 2024 నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ కాయలు వచ్చే స్టేజ్లో నాకు కూడా నా పొట్టలో కూడా ఒక కాయ పడింది అనమాట. సో అది గ్రో అవుతుంది అండ్ నా బేబీ కూడా గ్రో అవుతుంది. సో ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ 2024 గార్డెనింగ్. ఇంకా ఇది నవంబర్ డిసెంబర్ టైం కాబట్టి ఇంకా డిసెంబర్ ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఇదంతా పోతుంది. ఈసారి ఇంకొంచెం వెదర్ బాగుంది. లాస్ట్ టైం అయితే నవంబర్లోనే చల్లగా అయిపోయింది. ఇంక ఇప్పుడు ఈ గార్డెనింగ్ అంటే ఇప్పుడు డిసెంబర్ వచ్చింది అంటే ఇంకా చల్లగా అయిపోయి బాగా ఏంటి స్నో ఎక్కువ ఉండదు టెక్సస్లో, కానీ మంచి బాగా చల్లగా అయిపోతుంది. మైనస్లో కూడా వెళ్తుంది కొన్నిసార్లు. ఒక్కరోజు స్నో పడినా మొత్తం అంతా ఒకటేసారి ఫట్మన్ ఎగిరిపోతుంది అనమాట. సో అది వెళ్ళిపో ముందుకే నేను ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో చిన్న చిన్న అసలు ఏమేమి వచ్చినాయి, నేను ఎట్లా మెయింటైన్ చేసిన అనేది చెప్తా ఈ గార్డెన్ గురించి. గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా స్టార్ట్ చేసినా, ఈవెన్ బాక్సెస్ దగ్గర నుంచి, రేస్డ్ బెడ్స్ దగ్గర నుంచి, ట్రెలీస్ దగ్గర నుంచి అంతా చూపించిన కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వెళ్ళి ఒకసారి ఆ వీడియోస్ అన్ని చూడండి. అండ్ స్టార్ట్ చేసినప్పుడు చూపించిన కదా, అప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఇప్పుడు ఎంత చెత్తగా ఉందో కూడా చూడాలి కదా మీరు. అంత చెత్తగా ఏం లేదు, బట్ బిఫోర్ ఆఫ్టర్ చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది. సో ఇక్కడైతే మొత్తం మా గార్డెన్ చూపిస్తలేను, కానీ అంటే ఇంతకుముందు ఫ్లవర్ ప్లాంట్స్ అవన్నీ కూడా చూపించిన కదా. ఇప్పుడు జస్ట్ ఈ వెజిటబుల్ గార్డెన్ చూపిస్తా. సో ఇక్కడ నేను బెండకాయలు వేసుకున్నా కదా. సో చాలా అంటే చాలా వచ్చినాయి, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇవి మా ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ ఎక్కడికో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతే అమ్మ అన్ని కాయలు వచ్చి ఇంకా అసలు అవి తెంపలేక మేము చెట్లు మధ్యలో కట్ చేసినాము. ఇంకా వస్తే వచ్చినా లేకుండా లేదు అన్నట్టుగా, అంటే కట్ చేయక చాలా ముదిరిపోతుండే కాయలు. సో మొత్తానికి అయితే ఇంకా హాఫ్ కట్ చేస్తే ఇంకా సైడ్స్ నుంచి కూడా మళ్ళీ ఎక్కువ కొమ్మలు వచ్చి ఇంకా ఎక్కువ కాయలు వచ్చినాయి. సో వీఆర్ సో హ్యాపీ. ఇంకా వస్తున్నాయి కూడా స్టిల్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా చల్లగా కాలేదు కదా. సో కాయలు అయితే వస్తున్నాయి. అది గోంగూర. ఎప్పుడు లాస్ట్ ఇయర్ కూడా అదే ప్లేస్లో పెట్టిన, ఈ ఇయర్ అదే ప్లేస్లో పెట్టిన. చాలా గ్రో అయిపోయింది. రెడ్ అండ్ వైట్ గోంగూర. అక్కడ చూడండి మొత్తం ఎట్లయిందో. ఇంకా కాయలు కూడా కట్ చేసి యాక్చువల్గా మనము కొంచెం ఉడకబెట్టుకొని చట్నీ లాగా చేసుకోవడము, పప్పులో వేసుకోవడం కూడా బాగుంటాయి అనమాట. అంటే అవి కాయలు సీడ్స్ ఉంటాయి లోపల, ఆ పెటల్స్ ఉంటాయి కదా, ఆ పెటల్స్ని ఉడకబెట్టి చేసుకోవచ్చు. సో ఇప్పుడు చాలా రోజులు అయింది, బట్ ఇంకా అవి కొంచెం ముద్రలేదు అనుకుంటే నేను కూడా కట్ చేసి యూజ్ చేస్తా. ఆల్రెడీ నేనైతే గోంగూర సేవ్ చేసుకొని పెట్టుకున్నా. సో నెక్స్ట్ ఇంకా ఇది కూడా, ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా గోంగూర ఉంది. అండ్ చిక్కుడుకాయ అసలు ఎంత బాగుందో. అక్టోబర్ వరకు చాలా బాగుండే అనమాట, కానీ ఎందుకో కొంచెం అక్టోబర్ నుంచి వెదర్ అంతా అప్ అండ్ డౌన్ అవుతుండే. అంటే కొంచెం ఒక వీక్ చల్లగా, ఒక వీక్ వేడిగా ఉండడం వల్ల కొంచెం ఎక్కువ సీడ్ అనేది గట్టిగా అవ్వట్లేదు, కానీ కాయలు అయితే వస్తున్నాయి. ఇంకా స్టిల్ ఫుల్ పువ్వు ఉంది అండ్ ఫుల్ కాయలు కూడా ఉన్నది. ఈరోజు ఇంకా మనము ఇది ఒకసారి అంతా చూపించిన తర్వాత లాస్ట్కి ఇదే దాంట్లో లాస్ట్ హార్వెస్ట్ అనుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఎట్లుంటుంది అన్నది తెలియదు కాబట్టి లాస్ట్ హార్వెస్ట్ కూడా ఈరోజు చేసేద్దాం మనము. సో ఇది ఇక్కడ మీకు గుర్తుందా, నేను టమాటా చెట్లు పెట్టినా కదా, వెరీ స్టార్టింగ్లో పెట్టినా. సో కొంచెం చల్లగా ఉన్నప్పుడు బాగుండే. ఇంకా పీక్ ఆగస్టు సెప్టెంబర్ వచ్చేసరికి అప్పటికి 3-4 months అయిపోయింది. కాయలు కూడా అయిపోయినాయి. ఫాస్ట్గా వేసినా ఫాస్ట్గా కూడా అయిపోయినాయి. మళ్ళీ వేయలేదు. ఇంకా అప్పటికల్లా ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా ఇంకా నేను ప్రెగ్నెంట్ కాబట్టి మళ్ళీ దీన్ని క్లీన్ చేసి మళ్ళీ కొత్త మొక్కలు వేయడం అనేది నేను ఏం చేయలేదు. ఇక్కడనేమో చిల్లీస్ మనం స్టార్ట్ చేసింది ఫస్ట్ చిల్లీస్ హార్వెస్ట్తోనే. ఇవి కూడా కొంచెం ఫాస్ట్గానే పోయినాయి, బట్ స్టిల్ మొక్కలు ఇంకా బతికే ఉన్నాయి. నేనైతే ఒకవేళ వాటంతట అవి పోయేంత వరకు వాటిని డిస్టర్బ్ చేయాలనుకుంటలేను, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాయేమో తెలీదు. సో చిల్లీస్ ఎందుకంటే హెల్దీగానే ఉన్నాయి ప్లాంట్స్ కొన్ని. సో అదనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా తీగ అంతా, ఇక్కడ నుంచి అక్కడ వరకు అంతా బీరకాయ తీగ వారింది. నేను వెనకాలకి ఇట్లా
ట్రెలిస్ వేసిన కదా సపోర్ట్కి. సో ఇక్కడి నుంచి అక్కడ వరకు వారి అసలు ఫుల్ బీరకాయలు వచ్చినాయి, ఫుల్ అంటే ఫుల్ బీరకాయలు వచ్చినాయి. అండ్ ఈ చెట్టు అయితే అసలు ఫస్ట్ నుంచి నేను ఇంత చిన్న కొమ్మ, జస్ట్ ఇంత చిన్న కొమ్మ, దీని పేరు నాకు ఎప్పుడు గుర్తుండదు, నేను వేస్తా ఇక్కడ. సో ఇదేంటంటే జస్ట్ మనకి ఇట్లా రూట్ లాగా ఉంటుంది, దాన్ని వండుకొని తినొచ్చు, చిప్స్ చేసుకోవచ్చు అట్లా. సో వీటిని ఎప్పటి నుంచో చెట్టు పీకేద్దాం బాగా పెద్దగా పెరుగుతుంది అనేసి అనుకుంటున్నాం, కానీ అది అట్లనే ఉన్నది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని చెట్లతో పాటు దాన్ని తీసేయాల్సిందే. సో రూట్లు అవి కింద ఎంత పెద్దగా అయినాయో తెలియదు. సో చూద్దాం. ఇంకా ఇది ఫైనల్ హార్వెస్ట్ ఈరోజు అండ్ ఫైనల్ గార్డెన్. సో ఇవి ఇక్కడ కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెప్పర్స్, అంటే ఆలపినోస్, సెరెనో పెప్పర్స్, క్యాప్సికమ్ అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇంకా ప్లాంట్స్ అయితే హెల్తీగా ఉన్నాయి కదా. సో చెప్పినట్టు ఇప్పుడు ఇవేం తీయ నేను, వాటంతట అవి పోతే నెక్స్ట్ మళ్ళీ క్లీన్ చేసేటప్పటికే మైట్ బి వస్తాయేమో అని చెప్పి. అండ్ ఇదంతా కూడా, ఈ బెడ్ అంతా కూడా నేను గ్రీన్ లీవ్స్ వేసుకున్నా. సో ఇక్కడ చుక్కకూర వేసిన, ఇది నేను అసలు మళ్ళీ పెట్టలేదు చూడండి. అది మనం మల్టిపుల్ టైమ్స్ హార్వెస్ట్ చేసుకోవచ్చు చుక్కకూర, అట్లా నేను చేసిన. ఇంకా మళ్ళీ వన్స్ కన్సీవ్ అయిన తర్వాత కొత్తవి తీసివేయలేదు, అప్పుడు పడ్డ సీడ్సే మళ్ళీ మొలిసి ఇంకా వస్తుంది. ఇది డిసెంబర్ అయినా వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా ఇదిగో ఇక్కడ పాలకూర కూడా అంతే, సీడ్స్ పడి మళ్ళీ మొలిసింది. ఈరోజు అవి కట్ చేయాలి. ఈ స్ప్రౌట్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు. మామూలుగా మనకి బ్రుసెల్ స్ప్రౌట్స్ ఉంటాయి కదా, అవి ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు ఇంకా మంచిగా వస్తున్నాయి. నాకు పీక్ సమ్మర్ కన్నా కూడా వెదర్ చాలా బాగుంది, కరెక్ట్ టెంపరేచర్ ఉందన్నమాట. ఎక్కువ ఎండ లేకుండా, ఎక్కువ చలి లేకుండా అక్టోబర్ నుంచి ఇంకా మంచిగా వస్తున్నాయి కాయలు కొన్ని. అండ్ ఇవి తెలుసా, ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో స్ప్రింగ్ ఆనియన్స్. ఇవేంటంటే మనం స్టోర్లో తీసుకొస్తాం కదా మనకి వాడుకోవడానికి స్ప్రింగ్ ఆనియన్స్, అవి వన్ టైం కట్ చేసుకున్న తర్వాత కిందది నేను జస్ట్ బేస్ అది పెట్టిన అనమాట, పెరిగి అంత అయింది. చూడాలి ఇప్పుడు పీకి ఆ లోపల ఎంత పెద్దగా ఉంది ఆనియన్ అనేది. అసలు వచ్చినాయా లేదా నాకు తెలియదు, కానీ పైకి అయితే చాలా హెల్తీగా ఉన్నది, మంచిగా గ్రో అయినాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడనే చెమ్మకాయలు, కొందరు తమ్మకాయలు కూడా అంటారంట కదా. సో ఇవి కూడా చాలా వచ్చినాయి. అసలు మీకు ఇవి ఎట్లా వచ్చినాయి, ఇన్ని సీడ్స్ ఎక్కడ దొరికినాయి అని చెప్పన్నారు. ఒక ఆవిడ దగ్గర తెచ్చిన నేను. ఇదిగోండి ఇట్లుంటాయి కాయలు, ఒక గార్డెనర్ దగ్గర తెచ్చిన. బట్ చాలా అంటే చాలా కాయలు వచ్చినాయి. ఇవి కూడా నేను మంచిగా షేర్ చేసిన మన నైబర్స్కి అట్లా. అండ్ ఇవి వంకాయలు కూడా ఏంటంటే స్టార్టింగ్లో అసలు ఇవి కొంచెం పెద్ద వంకాయలు ఉంటాయి కదా మనకి, ఎగ్ ప్లాంట్స్, అది ఏంటంటే ఇవి స్టార్టింగ్ వేసినప్పుడు అసలు రాలేదు కాయలు. అందుకనే ప్లాంట్స్ని ఇవి కూడా హాఫ్కి కట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ గ్రో అయ్యి కొంచెం కాయలు రావడం స్టార్ట్ అయింది. కాయలు మంచిగా వచ్చినాయి దీనికి. బట్ మన ఇండియన్ వంకాయలు అంత రాలేదు, ఇది హైబ్రిడ్ టైపు, వాటంత సూపర్గా వాటంత క్వాంటిటీగా రాలేదు కానీ బట్ వచ్చినాయి. ఇంక ఇది కూడా ఇక్కడ బెండకాయలు, ఈ బెండకాయలు ఆల్మోస్ట్ మాది ఫస్ట్ ఫ్లోర్ దాటి పైకి వెళ్ళిపోయినాయి. అన్ని ఇవి కూడా హాఫ్ కట్ చేస్తే మళ్ళీ పక్క నుంచి అంటే కొమ్మలు వచ్చి ఎక్స్ట్రా కాయలు వచ్చినాయి. ఇది గోరుచిక్కుడుకాయ కూడా చూడండి పైకి వెళ్ళిపోయింది. దీనికి ఎన్ని సపోర్ట్లు పెట్టినా ఎప్పుడు కింద పడుతూనే ఉండే. ఇంకా కొన్ని కాయలు ఇంకా నేను వదిలేసిన, ఇప్పుడు ఇవి సీడ్స్కి తీసి పెట్టవచ్చు అన్నట్టుగా చెట్టు మీదనే వదిలేసిన. ఇంక చూడండి ఈ చిల్లీ ప్లాంట్స్ కూడా బాగా హెల్తీగా ఉన్నాయి. కొంచెం కాయ అంటే క్వాలిటీ అనేది తగ్గింది, కానీ చెట్టు అయితే హెల్తీగా ఉన్నది. అందుకని నాకు తీయాలనిపిస్తలేదు. చూద్దాం ఎప్పటి వరకు ఉంటాయి అనేది. ఓకే, ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్దగా వస్తుంది కాయ. కానీ నాకు డౌట్ వస్తుంది ముదిరిపోయిందా ఉందా అనేది. నేను చూసుకోలేదు కిందకు ఉండేసరికి. బట్ కట్ చేయనైతే కట్ చేస్తా ఈరోజు. ఇగో ఈ ప్లాంట్స్, వీటితో చట్నీ చేస్తే చాలా బాగుంటుంది కర్రీ కన్నా కూడా. మామూలుగా ఆనియన్, టమాటో, ఈ వంకాయ వేసి చట్నీ వేస్తే చాలా బాగుంటుంది. అండ్ మీకు ఇక్కడ ఒకటి ఉంది, కానీ ఇక్కడ ఒకటి ఉంది కానీ చిన్న ఉంది. అండ్ నా ఫేవరెట్
మీ అందరి ఫేవరెట్ ట్రెలీస్. సో దీన్ని చాలా చాలా బాగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి వేసిన. సో నేను చేసిన ఒక్క మిస్టేక్ ఏంటి అంటే దీంట్లో సొరకాయ, బీరకాయ, కాకరకాయ, పొట్లకాయ, దొండకాయ ఉన్నది. దీంట్లో అన్నీ వేసి పడేసిన. అంటే ఒకటి మొలవకపోయినా ఇంకొకటి మొలుస్తుంది కదా అని చెప్పి అన్నీ మొలిసి ఏమైంది, అంత క్లమ్జీ అయిపోయింది. బట్ అయినా సొరకాయ స్టార్టింగ్లో వచ్చినాయి. దాని తర్వాత బీరకాయ కూడా ఉంది. బీరకాయ చెట్టు అన్నిటిని డామినేట్ చేసేసరికి ఎక్కువ బీరకాయలు వచ్చి సొరకాయ ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఆ షాడోకో ఏమో నాకు తెలీదు. కాకరకాయలు అయితే రాలేదు, పొట్లకాయలు వచ్చినాయి కొన్ని. అండ్ దొండకాయ చెట్టు కూడా ఎక్కువ సపోర్ట్ దొరకలేదు, ఎందుకంటే ఈ ఇయరే చిన్న మొక్క నాటిన కాబట్టి. మేబీ ఇంకా ఈ నెక్స్ట్ టైం వేసినప్పుడు ఏవైనా ఈ ట్రెల్లిస్ మొత్తంలో ఏవైనా 3 టైప్సే వేస్తా. సో మిగతావి డబల్ వేయకుండా, ఎందుకంటే చిక్కుడుకాయ అక్కడ ఆల్రెడీ ఉంది. సో మళ్ళీ ఇక్కడ వేయకుండా అట్లా ఈసారి ఓన్లీ 2 or 3 వెరైటీస్ వేస్తా. అది బేబీ వచ్చిన తర్వాత నాకు ఓపిక ఉండి నేను వేస్తా, లేకపోతే ఇండియా నుంచి ఎవరు వస్తే అమ్మ వాళ్ళు అతమ్మ వాళ్ళతో నేర్పిస్తా. పొట్లకాయ ఇది కూడా వదిలేసిన. యాక్చువల్గా ఒక 4 కాయలేమో వచ్చినాయి ఇంతకుముందు, అండ్ ఇది 5th అనుకుంటా. దీన్ని వదిలేసిన నేను సీడ్స్కి, మళ్ళీ తినలేక వదిలేసిన. సో ఇదన్నమాట గార్డెన్ అప్డేట్ అయితే. అండ్ ఈ ఇయర్ గార్డెన్కి చాలా 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 వచ్చినాయి, అంటే వెజిటేబుల్స్ అవన్నీ కూడా. చాలా హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే 2024 గార్డెనింగ్ కూడా నాకు చాలా స్పెషల్. దాంట్లో చాలా స్పెషల్, ఎందుకంటే నేను ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి వేరే ఏమి పెట్టుకోలేదు. ఓన్లీ గార్డెన్ థింగ్సే. నేను వీడియోస్ కూడా ఓన్లీ గార్డెన్ థింగ్సే చేస్తుండే, ఓన్లీ గార్డెన్వే పెడుతుండే ఎక్కువ స్పెండ్ చేసిన టైము. సో ఎంత పాజిటివ్గా నేను దీంతో స్పెండ్ చేసినానో అంత పాజిటివ్గా నాకు హెల్దీ లైఫ్ గురించి. సో దాని రిజల్ట్ అయితే కనిపించింది ఇక్కడ. ఇది వచ్చిన తర్వాత కొంచెం తక్కువ స్పెండ్ చేసిన ఇక్కడ టైం, ఎందుకంటే అంతకుముందు ఎవ్రీ డే వస్తుండే, తర్వాత వీక్లీ ట్వైస్, వీక్లీ వన్స్ అట్లా వస్తుండే అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈ గార్డెన్ గ్రో అయింది, నా బేబీ గ్రో అయింది. సో నాకు ఇంకా ఆల్మోస్ట్ డ్యూ డేట్ దగ్గరలో రాబోతుంది. నా గార్డెన్ కూడా ఈ ఇయర్ది అయిపోతుంది. సో చాలా 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 స్పెషల్ గార్డెన్. ఈ ఇయర్ గార్డెనింగ్ అయితే గుర్తుండిపోయేది అనమాట. చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఈ గార్డెన్లో ఈ ఇయర్వి. సో ఇది అప్డేట్ అయితే. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని హార్వెస్ట్ చేసేటివి ఉన్నాయి, అవి చేద్దాము, చూపిస్తా చేసిన తర్వాత. ఎవరు వస్తారు? చిట్టి గార్డెనర్. యాక్చువల్గా మొత్తం కంప్లీట్ హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ నెక్స్ట్ వీక్ అంతా వెదర్ బాగుంది, అందుకనే మొత్తం ఒకటేసారి కట్ చేయట్లేదు. ఆకుకూరలు ఓన్లీ పాలకూర కట్ చేసినాము, చుక్కకూర అట్లనే ఉంచినాము. అండ్ ఒక వంకాయ వచ్చింది, కొన్ని బీరకాయలు, కొన్ని బెండకాయలు, అండ్ కొన్ని చిక్కుడుకాయలు. ఇంకా అన్నీ ఇందులో కొన్ని అవి ఉన్నాయి చిక్కుడుకాయలు. ఎట్లా నెక్స్ట్ వీక్ వెదర్ అయితే బాగానే ఉంది, నెక్స్ట్ వీక్ వరకు చూసుకోవచ్చు. సో ఓన్లీ ఇప్పుడు చిక్కుడుకాయలు అయితే అయినట్టుగా కట్ చేస్తున్నా, మొత్తం తీయకుండా. ఇటైనా యోగిడు ఉన్నాయి.
యాక్చువల్గా అందరూ ఏం ఫర్టిలైజర్ వేస్తున్నారు, ఎట్లా వస్తున్నాయి అని చెప్పి అన్నారు కదా, మనం ఇది అసలు డిస్కస్ చేయలేదు. నేనైతే టు బీ ఫ్రాంక్ గైస్ ఏ ఫర్టిలైజర్ వేయలేదు. జస్ట్ మేము గార్డెన్ వేసినప్పుడు ఏదైతే సాయిల్లో వస్తుందో కొంచెం ఫుడ్ ప్లాంట్ అదే సరిపోయింది. అండ్ మనకి ప్రాపర్గా సన్లైట్ అవసరము, వాటర్ అవసరము. సో సన్లైట్ అనేది మన చేతిలో ఉండదు, వెదర్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఆ వెదర్కి తగ్గట్టుగా వాటర్ ఎంత మంచిగా చేసుకుంటున్నాము, ఎంత ఎక్కువ కావాలి ఎంత తక్కువ కావాలి అనేది చూసుకుంటే సరిపోతుంది. కొంచెం కేర్ అనేది ఇంపార్టెంట్, ఆ కేరింగ్తో చూసుకుంటే వస్తాయి. సో అది ఇంకా రావట్లేదు మీకు అన్నప్పుడు ఇంకొంచెం ఇంకా వెదర్ కండిషన్స్ అంతే తప్ప మీ ప్రయత్న లోపం అనేది కాదు. సో ట్రై చేస్తే కంపల్సరీగా మంచి రిజల్టే ఉంటుంది. సో నాకైతే ఉన్నది. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా ట్రై చేయండి, మంచిగా వస్తాయి మీకు కూడా. సో ఇవైతే హార్వెస్ట్ చేసినాము. యాక్చువల్లీ ఫుల్ హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా నెక్స్ట్ వీక్ అంతా వెదర్ బాగానే ఉంది కాబట్టి మొత్తం చేయాలనుకోవట్లేదు. అండ్ ఆల్సో కొన్ని డేస్లో మా వాళ్ళు వచ్చిందంటే మా గార్డెన్ ఇంకా కొన్ని ఏమైనా కూరగాయలు మిగిలితే వాళ్ళతో తెంపియచ్చు అని చెప్పి కట్ చేపియచ్చు అని చెప్పి అనుకుంటున్నాము. సో హోప్స్ వాళ్ళు వచ్చేంత వరకు ఉండాలని చెప్పి అనుకుంటున్నా గార్డెన్. టాడా. అండ్ ఇది మా 2024 బ్యూటిఫుల్ గార్డెన్ అయితే. అండ్ నేను వీడియోస్ పెట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ మా గార్డెన్ వీడియోస్కి మంచి సపోర్ట్ ఇచ్చిండ్రు. అట్లనే మీకు అవి నచ్చినట్టయితే నెక్స్ట్ ఇయర్ మీరు కూడా ఫాలో చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇంకా ఇంతకన్నా మంచిగా చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను, నాకు ఓపిక ఉంటే. అండ్ మంచి మా వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తా. సో ఇది గార్డెన్ వీడియో అయితే 2024 గార్డెన్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఇంకా 2025లో నేను ఎట్లా చేయబోతున్నాను, ఇంకా ఏం స్పెషల్ ఉండబోతుంది అనేది ఆఫ్ కోర్స్ నేను మళ్ళీ కొత్త వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ లాస్ట్ టైం నేను కొంచెం లేట్గా వేసిన కదా గార్డెన్ అంతా రెడీ చేయడం కోసం, ఆల్మోస్ట్ మేలో. ఇప్పుడు అంత లేట్గా ఉండదు, చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో డోంట్ మిస్ టు వాచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.